హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏబిఆర్ టెక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి క్లాస్లో మనం సిరీస్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ అనే టాపిక్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాము. ఇది పార్ట్ 4 వీడియో అవుతుంది. ఆల్రెడీ పార్ట్ 1, 2, 3 వీడియోస్లో ఇదే టాపిక్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేశాము. ఇది పార్ట్ 4 వీడియో. ఆ వీడియోస్ లింక్ కూడా ఈ వీడియో కింద పిన్ చేస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి మా. ఈ ప్రాబ్లం అయితే కొంచెం అడ్వాన్స్డ్ ప్రాబ్లము. ఈ ప్రాబ్లం కానీ మీకు క్లియర్గా అర్థమైందంటే మీరు ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసేస్తారు మా. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయగలరు. అయితే ఈ ప్రాబ్లమ్ని క్లియర్గా కాన్సన్ట్రేషన్తో వినండి మా ప్లీజ్. అసలు ప్రాబ్లం ఏమి ఇచ్చారో చూద్దాం. ఫైండ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫర్ ద సర్క్యూట్ షోన్ బిట్వీన్ ద టెర్మినల్స్ ఏబి అన్నారు. ఏం కనుక్కోవాలి మనం? ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి. ఏ 2 పాయింట్స్ మిడిల్లో కనుక్కోవాలి? ఏబి టెర్మినల్స్. ఇక్కడ ఏ అంటే ఈ టెర్మినల్, బి అంటే ఈ టెర్మినల్. ఇలా సర్క్యూట్ అయితే ఇచ్చేశారు. ఈ ఏబి టెర్మినల్స్ ఇచ్చారు అంటే ఏమని అర్థము? ఒకవేళ సోర్స్ కనుక ఈ 2 టెర్మినల్స్కి కనెక్ట్ చేస్తే ఏ అనేది పాజిటివ్ టెర్మినల్ అవుతుంది, బి అనేది నెగిటివ్ టెర్మినల్ అని దీని మీనింగ్. సో ఇది పాజిటివ్ కాబట్టి కరెంట్ ఎప్పుడు కూడా పాజిటివ్ టెర్మినల్ నుంచి ఫ్లో అవుతుంది. ఫస్ట్ 6 ఓమ్కి ఫ్లో అవుతుంది. ఈ మొత్తం సర్క్యులేట్ అయ్యి అన్ని బ్రాంచెస్కి ఫ్లో అయ్యి ఈ నెగిటివ్ టెర్మినల్కి రీచ్ అవుతుంది అని దీని అర్థం. అయితే ఈ మిడిల్లో కరెంట్ ఎలా ఫ్లో అవుతుందో అది మనకి ఇప్పుడైతే అవసరం లేదు. మనమేం చెక్ చేసుకోవాలి అంటే ఇచ్చిన సర్క్యూట్లో ఎండింగ్ పార్ట్ ఉంటుంది చూడండి, లాస్ట్ పార్ట్. ఆ పార్ట్లో రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయా, ప్యారలల్లో ఉన్నాయా అనేది మాత్రమే మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సోర్స్ టెర్మినల్స్ ఇక్కడున్నాయంటే ఇప్పుడు ఈ సర్క్యూట్కి ఎండింగ్ పార్ట్ అంటే ఇదే కదా అవుతుంది. ఈ 10 ఓము 2 ఓమ్ అనేది ఎండింగ్ పార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 రెసిస్టర్స్లో సేమ్ కరెంట్ వెళ్తుందా లేదంటే డిఫరెంట్ కరెంట్ వెళ్తుందా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు 4 ఓమ్ నుంచి వచ్చింది. ఇలాగ ఈ సమ్ కరెంట్ దీనికి ఈ బ్రాంచ్కి ఇలాగ డివైడ్ అయ్యి ఈ 10 ఓమ్కి ఏదైతే కరెంట్ వచ్చిందో అదే కరెంటు ఈ 2 ఓమ్లో ఫ్లో అవుతుంది. కాబట్టి ఇవి రెండు సిరీస్లో ఉన్నట్టు. మనం థియరీ పార్ట్లో చెప్పుకున్నాం కదా, ఏవైనా రెసిస్టర్స్లో సేమ్ కరెంటు ఫ్లో అయింది అంటే అవి సిరీస్లో ఉన్నట్టు. ఈ రెండిట్లో కూడా సేమ్ కరెంట్ వెళ్తుంది కాబట్టి ఇవి రెండు సిరీస్లో ఉన్నట్టు. ఆ మాట ఇక్కడ రాయాలి. ఈ 10 ఓము 2 ఓము సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఆర్ ఈక్వలెంట్ R1 + R2 ఫార్ములాని యూస్ చేసి ఇక్కడ R1 అంటే 10 ఓము, R2 అంటే 2 ఓము. 10 + 2 = 12 ఓం అవుతుంది. ఇప్పుడేం చేయాలంటే నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు ఈ సర్క్యూట్ని ఇంకొకసారి రీడ్రా చేసుకోవాలి. ఇది కదా ఇచ్చిన సర్క్యూట్, దీన్ని రీడ్రా చేయాలి. ఇలా రీడ్రా చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ లాస్ట్ బ్రాంచ్ ఉంది కదా, ఈ పార్ట్ వరకే రిమూవ్ చేయాలి మా. ఈ 6 ఓం వరకు వీటన్నిటిని యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉన్నాయో అదే పొజిషన్లో అదే వాల్యూస్తో డ్రా చేయాలి. వీటిని మాత్రం ఏమాత్రం చేంజ్ చేయకూడదు మనం. ఏది చేంజ్ చేయాలి? ఈ పార్ట్ వరకే రిమూవ్ చేయాలి. ఈ 2 రెసిస్టర్స్కి బదులు ఒక్క రెసిస్టర్ని డ్రా చేయాలి. దానికి ఎంత వాల్యూ పెట్టాలి? ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా, ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అదే ఇక్కడ చేసింది మా. చూడండి, ఏబి టెర్మినల్స్ అట్లాగే ఉన్నాయి. 6 ఓం 8 ఓం, 6 ఓం 8 ఓం, 4 8 4, 4 8 4, ఇంకా ఇక్కడ 6 6 8, 6 6 8 ఆడ వరకు సేమ్గా డ్రా చేసాం. ఇంకా ఈ పార్ట్ వరకు రిమూవ్ చేసాం. రిమూవ్ చేసి అదే 2 పాయింట్స్కి మిడిల్లో సింగిల్ రెసిస్టర్ని డ్రా చేయాలి. ఈ రెసిస్టర్ని మనము ఇక్కడైనా డ్రా చేసుకోవచ్చు, ఈ ప్లేస్లో అయినా డ్రా చేయొచ్చు. ఎక్కడో ఒక దగ్గరే డ్రా చేయాలి. నేనైతే ఇక్కడ డ్రా చేశాను. వాల్యూ ఎంత అంటే ఇక్కడ వస్తున్నా ఆ వాల్యూని ఇక్కడ పెట్టుకోవాలి. ఈ విధంగా సర్క్యూట్ అయితే కొంచెం రెడ్యూస్ అయింది. ఇప్పుడు ఇలా రెడ్యూస్ అయిన సర్క్యూట్లో మళ్ళీ ఏమైనా రెసిస్టర్స్ సిరీస్లో కానీ ప్యారలల్లో కానీ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఎండింగ్ బ్రాంచ్ అంటే ఏమవుతుంది? ఇదే కదా లాస్ట్ బ్రాంచ్ ఏంది, లాస్ట్ పార్ట్ ఈ పార్ట్ అవుతుంది 12 ఓం. మరి ఈ 12 ఓంకి దానికి ముందున్న రెసిస్టర్
అంటే దానికి ముందున్న రెసిస్టర్ అంటే 6 ఓమ్. ఈ 6 ఓమ్ ఎలా ఉందో చూసుకోవాలి. సిరీస్లో ఉందా, ప్యారలల్లో ఉందా? ఇప్పుడు ఈ 12 ఓమ్కి 6 ఓమ్ అనేది ప్యారలల్లో ఉన్నట్టు. ఎలాగంటే సేమ్ కరెంట్ అయితే ఫ్లో కాదు కదమ్మా. 4 ఓమ్కి వచ్చిన కరెంటు ఇటు సమ్ కరెంటు, 6 ఓమ్కి సమ్ కరెంటు, ఈ 6 ఓమ్కి సమ్ కరెంటు, 12 ఓమ్కి సమ్ కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. అంటే ఈ రెండు రెసిస్టర్స్లో వేరే వేరే కరెంట్లు ఫ్లో అవుతున్నాయి. కాబట్టి ఇవి రెండు సిరీస్ అయితే కాదు, కన్ఫాము. మేబీ ప్యారలల్లో ఉండొచ్చు. ఎప్పుడు కన్ఫామ్ అవుతుంది ప్యారలల్ అని? ఈ 2 రెసిస్టర్స్ యొక్క స్టార్టింగ్ టెర్మినల్స్ ఒకే పాయింట్కి కానీ ఒకే లైన్కి కానీ ఉండాలి. అదేనా జరిగింది చూడండి. 6 ఓమ్ స్టార్టింగ్ ఇది, 12 ఓమ్ స్టార్టింగ్ ఇది, ఒకే పాయింట్కి కనెక్ట్ అయినాయి. అట్లాగే వీటి యొక్క ఎండింగ్ టెర్మినల్స్ కూడా సేమ్ లైన్కి కానీ సేమ్ పాయింట్కి కానీ కనెక్ట్ అయి ఉండాలి. అదేనా జరిగింది చూడండి. 6 ఓమ్ ఎండింగ్ ఇది, 12 ఓమ్ ఎండింగ్ ఇది, ఒకే లైన్ ఒకే పాయింట్కి కనెక్ట్ అయినాయి. కాబట్టి ఇవి రెండు ఎగ్జాక్ట్గా ప్యారలల్లో ఉన్నట్టు. ఆ మాట ఇక్కడ రాయాలి. 12 ఓము 6 ఓము ప్యారలల్లో ఉన్నాయి. ఆర్ ఈక్వలెంట్ ఫార్ములా R1 R2 బై R1 ప్లస్ R2. ప్యారలల్లో ఉంటే ఈ ఫార్ములానే కదా మనం యూస్ చేయాలి. సో ఇక్కడ R1 అంటే 12, R2 అంటే 6. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ కనుక్కుంటే మనకి 4 ఓమ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ సర్క్యూట్ని మళ్ళా రీడ్రా చేసుకోవాలి. అలా రీడ్రా చేసేటప్పుడు ఇప్పుడు మనకి ఈ రెండింటిని కదా ఈక్వలెంట్ వాల్యూ కనుక్కున్నాం. ఈ 2 రెసిస్టర్స్ని మాత్రమే రిమూవ్ చేయాలి. ఏ 2 పాయింట్స్ మిడిల్లో రిమూవ్ చేసావు, ఇక్కడ కదా రిమూవ్ చేసావు, అదే 2 పాయింట్స్కి తీసుకొచ్చి ఒక రెసిస్టర్ని డ్రా చేయాలి. ఆ రెసిస్టర్కి ఎంత పెట్టాలి? 4 ఓమ్ పెట్టాలి. మిగతా ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ 8, 6, 7 వరకు ఎట్లా ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా వాటి ప్లేస్లోనే డ్రా చేయాలమ్మా. అదేనా చేసిందా ఒకసారి చూద్దాం. ఏబి టెర్మినల్స్ ఓకే. 6, 8, 6 ఓమ్ 8 ఓమ్ పెట్టాము. 4 ఓమ్ 8 ఓమ్ 4 ఓమ్, 4 ఓమ్ 8 ఓమ్ 4 ఓమ్. ఇక్కడ 6 ఓమ్ ఉంది కదా, అది కూడా అట్లాగే డ్రా చేసాం. ఇక్కడ 8 ఉంది చూడండి, అది కూడా అట్లాగే డ్రా చేసుకోవాలి. ఏం చేంజ్ అయింది? ఈ 2 రెసిస్టర్స్ని మాత్రమే రిమూవ్ చేసాము. ఈ 2 పాయింట్స్కి మిడిల్లోనే ఒక రెసిస్టర్ని డ్రా చేయాలి. దానికి ఎంత వాల్యూ పెట్టాలి? 4 ఓమ్ పెట్టాలి. ఈ విధంగా కొంచెం అయితే సర్క్యూట్ రెడ్యూస్ అవుతుంది ఈ సర్క్యూట్ నుంచి ఈ సర్క్యూట్కి. ఇప్పుడు మనకి వచ్చిన సర్క్యూట్ ఇది. ఈ సర్క్యూట్లో మళ్ళా ఏవైనా రెసిస్టర్స్ సిరీస్లో కానీ ప్యారలల్గా కానీ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. చూడమ్మా, ఇప్పుడు ఈ 4 ఓమ్కి అయితే కరెంటు ఫ్లో అవుతుంది కదా. ఈ 4 ఓమ్కి వచ్చిన కరెంటు 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. 6 ఓమ్కి కొంత కరెంటు, 8 ఓమ్కి కొంత కరెంటు, ఈ 6 ఓమ్కి కొంత కరెంటు, ఈ 4 ఓమ్కి సమ్ కరెంటు డివైడ్ అయ్యి ఈ 4 ఓమ్కి వచ్చిన కరెంటే కదా 8కి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ సర్క్యూట్ లేదు కదా, ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ కరెంట్ అనేది స్ప్లిట్ కావడానికి. సో 4 ఓమ్లో ఫ్లో అయిన కరెంటే 8 ఓమ్కి ఫ్లో అవుతుంది. అదిగాక ఈ పార్ట్ ఈ సర్క్యూట్కి ఎండింగ్ పార్ట్, లాస్ట్ బ్రాంచ్ ఇది. ఈ బ్రాంచ్లో 2 రెసిస్టర్స్ ఉన్నాయి. 4 ఓమ్లో ఫ్లో అయిన కరెంటే 8 ఓమ్లో ఫ్లో అవుతుంది. కాబట్టి ఇవి రెండు సిరీస్లో ఉన్నట్టు, సేమ్ కరెంటు సిరీస్లో ఉన్నట్టు. 2 రెసిస్టర్స్ సిరీస్లో ఉంటే ఈక్వలెంట్ వాల్యూ కావాలంటే రెండింటిని యాడ్ చేసుకుంటాం. 4 + 8 12 ఓమ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడేం చేయాలంటే మళ్ళా సర్క్యూట్ని అయితే రీడ్రా చేసుకోవాలి. ఇలా రీడ్రా చేసేటప్పుడు ఏం చేయాలి? ఇదిగో ఈ 2 రెసిస్టర్స్ మాత్రమే రిమూవ్ చేయాలి. ఈ 2 రెసిస్టర్స్కి బదులు ఒక్క రెసిస్టర్ని ఈ 2 పాయింట్స్కి మిడిల్లో డ్రా చేసుకొని దానికి 12 ఓమ్ అని ప్లేస్ చేయాలి. అదేనా చేసి చూద్దాం. ఇది చూడమ్మా, ఏబి టెర్మినల్స్ అలాగే పెట్టాం. ఏబి టెర్మినల్స్ 6 ఓము 8 ఓము అలాగే ప్లేస్ చేసాం. ఇక్కడ 4, 8, 6 ఉంది కదా, 4, 8, 6 కూడా అలాగే డ్రా చేసాం. ఈ 4 ఓమ్ కూడా అలాగే డ్రా చేసాం. ఈ 6 ఓమ్ కూడా అట్లాగే డ్రా చేసాం. ఏ పార్ట్ చేంజ్ అయింది? ఇక్కడ ఉన్నాయి కదా 2 రెసిస్టర్లు, 4 ఓము 8 ఓము. ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి వాల్యూ కనుక్కుంటే 12 ఓమ్ వచ్చింది. ఈ పార్ట్ వరకే రిమూవ్ చేసామా. ఆ రెండింటిని కలిపి ఒక్క రెసిస్టర్గా ఇక్కడ డ్రా చేయాలి. వాల్యూ వచ్చి 12 ఓమ్గా పెట్టాలి. ఈ రెడ్ కలర్తో డ్రా చేసాం కదా, అది ఈక్వలెంట్ వాల్యూ అన్నట్టు.
ఇప్పుడు సర్క్యూట్ అయితే ఈ విధంగా రెడ్యూస్ అవుతుంది. ఇది అర్థమైందమ్మా క్లియర్‌గా? 6 వరకు యాజ్ ఇట్ ఈస్‌గా డ్రా చేసుకొని, ఈ పార్ట్ వరకే రిమూవ్ చేయాలి. మరి పార్ట్ రిమూవ్ చేశాం గదా! మరి ఎక్కడ కనెక్ట్ చేయాలంటే, నువ్వు ఎక్కడ ఏ 2 పాయింట్స్ మిడిల్‌లో రిమూవ్ చేస్తున్నావో, అవే 2 పాయింట్స్‌కి తీసుకొచ్చి కనెక్ట్ చేసేటట్టు గుర్తుపెట్టుకో. ఈ బ్రాంచ్ ఇది. ఈ పాయింట్‌కి మిడిల్‌లో ఉన్నాయి కాబట్టి, ఈ బ్రాంచ్ రిమూవ్ చేసి, ఈ 2 పాయింట్స్‌కి మిడిల్‌లో నువ్వు ఇట్లాగా కర్వ్డ్‌గా అయినా డ్రా చేయొచ్చు. లేదంటే స్ట్రెయిట్‌గా ఒక రెక్టాంగిల్ లాగైనా డ్రా చేసుకోవచ్చు. మన ఇష్టము. ఈ 2 పాయింట్స్‌కి మిడిల్‌లో అయితే ఉండాలి. అది పాయింట్ గుర్తుపెట్టుకొని డ్రా చేయండి. ఇప్పుడైతే నేను కర్వ్డ్‌గా డ్రా చేసుకున్నా. 12 ఓమ్ అని ప్లేస్ చేశా. నెక్స్ట్ సర్క్యూట్ అయితే ఈ విధంగా చేంజ్ అయింది కదా! ఇప్పుడు ఈ సర్క్యూట్‌లో ఏవి సిరీస్‌లో ఉన్నాయి, ఏవి ప్యారలల్‌లో ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండమ్మా, లాస్ట్ పార్ట్ ఏమవుతుంది ఈ సర్క్యూట్‌లో? 12 ఓమ్ అనేది లాస్ట్ పార్ట్. ఈ బ్రాంచ్‌కి ఈ 6 ఓమ్ ఎలా ఉందో చూసుకోవాలి. ఇవి 2 ఎలా ఉన్నాయి? ప్యారలలే కదా! ఎందుకంటే సేమ్ కరెంట్ అయితే ఫ్లో కావట్లే. కాబట్టి సిరీస్ అయితే కాదు కన్ఫర్మ్‌గా. మరి ప్యారలల్ అయ్యుండొచ్చు. అవునా కాదా చూద్దాం. 6 ఓమ్ స్టార్టింగ్ ఇది ఇక్కడ కనెక్ట్ అయింది. 12 ఓమ్ స్టార్టింగ్ కూడా ఈ పాయింట్‌కే కనెక్ట్ అయింది. 6 ఓమ్ ఎండింగ్ పాయింట్ ఇది. 12 ఓమ్ ఎండింగ్ పాయింట్ ఇది. 2 కూడా సేమ్ పాయింట్‌కి కనెక్ట్ అయినాయి కాబట్టి ఇవి 2 ప్యారలల్‌లో ఉన్నట్టు. ప్యారలల్‌లో ఉంటే R ఈక్వివలెంట్ ఫార్ములా R1 R2 బై R1 ప్లస్ R2. అంటే 6 ఇంటూ 12 బై 6 ప్లస్ 12 క్యాలిక్యులేట్ చేస్తే 4 ఓమ్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ సర్క్యూట్‌ని ఇంకొకసారి రీడ్రా చేసుకోవాలి. రీడ్రా చేసేటప్పుడు ఏం చేయాలి? ఈ 2 రెసిస్టర్స్ మాత్రమే రిమూవ్ చేయాలి. వీటికి బదులు ఒక్క రెసిస్టర్ని డ్రా చేయాలి. దానికి 4 ఓమ్ అని ప్లేస్ చేయాలి. మిగతా ఎలిమెంట్స్ ఉన్నాయి కదా ఇక్కడ వరకు, ఇదిగో 4, 8 ఈ 4 వరకు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వాల్యూస్ని అట్లాగే ప్లేస్ చేయాలి. అదేనా చేసి చూద్దామా? ఏబి టెర్మినల్స్ పెట్టేసాం. ఓకే. 6 ఓము 8 ఓము 6 ఓము 8 ఓమ్ ప్లేస్ చేసాం. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? 4 ఓము 8 ఓము 4 ఓమ్ ఉంది. 4, 8, 4 ప్లేస్ చేసాం. ఈ 2 రెసిస్టర్స్ని మాత్రమే రిమూవ్ చేసాము. ఒక్క రెసిస్టర్ని డ్రా చేసుకోవాలి. ఈ 4 ఓమ్ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఈ వాల్యూని మాత్రమే ఇక్కడ పెట్టుకోవాలి. అర్థమైందా? ఈ సర్క్యూట్ నుంచి ఈ విధంగా ఎలా రెడ్యూస్ అయ్యిందో. ఇలా డ్రా చేశాక ఇప్పుడు ఈ సర్క్యూట్లో మళ్ళా ఏవి సిరీస్ ఏవి ప్యారలల్లో ఉన్నాయో చెక్ చేసుకోవాలి. మరి ఈ సర్క్యూట్కి లాస్ట్ బ్రాంచ్ అంటే ఏది? ఇదే కదా. ఈ బ్రాంచ్కి ఈ బ్రాంచ్ ఎలా ఉన్నట్టో చూసుకుందాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా డిసైడ్ అవుతుందంటే కరెంట్ పాత్ని బట్టి. సేమ్ కరెంట్ వెళ్తే సిరీస్లో ఉన్నట్టు, డిఫరెంట్ కరెంట్స్ వెళ్తే ప్యారలల్లో ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 ఓమ్కి వచ్చిన కరెంటు 8 ఓమ్కి కొంత కరెంటు, ఈ 4 ఓమ్కి కొంత కరెంటు డివైడ్ అవుతుంది. ఈ 4 ఓమ్కి వచ్చిన కరెంటు మనకి కావాలి మెయిన్గా. ఎందుకంటే మనం ఈ బ్రాంచ్లో కరెంటు సేమ్ ఉందా డిఫరెంట్గా ఉందా అనేది చెక్ చేయాలి కాబట్టి ఈ 4 ఓమ్కి వచ్చిన కరెంటే ఈ 4 ఓమ్లో కూడా ఫ్లో అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఏమి వేరే సర్క్యూట్ ఏం లేదు కదా కరెంట్ స్ప్లిట్ కావడానికి. సో 4 ఓమ్లో ఫ్లో అయిన కరెంటే ఈ 4 ఓమ్లో ఫ్లో అయిపోతుంది కాబట్టి ఇవి 2 సిరీస్లో ఉన్నట్టు. ఆ మాట ఇక్కడ రాసి సిరీస్లో ఉంటే జస్ట్ యాడ్ చేస్తాం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కోసం. 4 + 4 = 8 ఓమ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సర్క్యూట్ని మళ్ళా ఒకసారి రీడ్రా చేసుకోవాలి. అలా రీడ్రా చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈ పార్ట్ వరకే రిమూవ్ చేయాలి. ఈ పార్ట్ వరకు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, ఈ పార్ట్ వరకు రిమూవ్ చేసి ఈ 2 పాయింట్స్కి మిడిల్లో సింగిల్ రెసిస్టర్ డ్రా చేయాలి. దానికి 8 ఓమ్ అని పెట్టాలి. మిగతా ఉన్నాయి చూడండి, ఇది ఈ పార్ట్ వరకు ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా ఇదే విధంగా డ్రా చేయాలి. అదేనా చేసి చూద్దాం. ఏబి టెర్మినల్స్ పెట్టేసాం. 6 ఓమ్ 8 ఓమ్ 6 ఓమ్ 8 ఓమ్ 4, 8 కూడా పెట్టేసాం. ఈ 2 రెసిస్టర్స్ని రిమూవ్ చేస్తున్నా. ఒక సింగిల్ రెసిస్టర్ని డ్రా చేశాను. దానికి 8 ఓమ్ అని నోట్ చేస్తున్నా. ఈ విధంగా 8 ఓమ్ అయింది. ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఏవి సిరీస్ ఏవి ప్యారలల్లో ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందామా. ఇప్పుడు ఈ సర్క్యూట్కి లాస్ట్ పార్ట్ అంటే ఇదే కదా, ఈ పార్ట్ అవుతుంది. దీనికి ముందున్న పార్ట్ అంటే ముందున్న బ్రాంచ్ అంటే ఇది. మరి ఈ 2 బ్రాంచెస్ ఎలా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ 8 ఓమ్ బ్రాంచ్ స్టార్టింగ్ టెర్మినల్ ఇది, ఈ 8 ఓమ్ స్టార్టింగ్ ఇది ఒకే పాయింట్కి కనెక్ట్ అయినాయి.
అట్లాగే 8 ఓం ఎండింగ్ పాయింట్ ఇది, ఈ 8 ఓం ఎండింగ్ పాయింట్ ఇది. ఇవి రెండు కూడా సేమ్ పాయింట్కి కనెక్ట్ అయినాయి కాబట్టి ఇవి రెండు ఎగ్జాక్ట్గా ప్యారలల్లో ఉన్నట్టు. ఇంకో విధంగా ఇటు 4 ఓం నుంచి వచ్చిన కరెంటు 2 పార్ట్స్గా డివైడ్ అవుతుందమ్మా. సమ్ కరెంట్ ఈ 8 ఓంకి వెళ్తుంది, ఇంకో కొంత కరెంటు ఈ 8 ఓంలో ఫ్లో అవుతుంది. అంటే ఈ రెండిట్లో వేరే వేరే కరెంట్స్ అయితే ఫ్లో అవుతున్నాయి కాబట్టి ఇవి సిరీస్ అయితే కాదు, ప్యారలల్ అయి ఉండొచ్చు. ఆ అయ్యే కండిషన్ చెప్పాను కదా, స్టార్టింగ్ టెర్మినల్స్ ఒకే పాయింట్కి ఉండాలి, ఎండింగ్ టెర్మినల్స్ ఒకే పాయింట్కి ఉండాలి. అలాగ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ప్యారలల్లో ఉన్నట్టు. ప్యారలల్లో ఉండి ఈక్వలెంట్ ఫార్ములా ఏమవుతుంది, R1 R2 బై R1 ప్లస్ R2 ఫార్ములా యూస్ చేస్తాం కదా, 4 ఓం. దీనికి ఇంకొక ట్రిక్ కూడా చెప్పాను కదా, సేమ్ వాల్యూస్తో రెసిస్టర్స్ ప్యారలల్లో ఉంటే ఈక్వలెంట్ కావాలి అంటే R/2 చేయాలని చెప్పాను కదా. ఇక్కడ R అంటే 8, 8/2 ఎంత, 4. అట్లాగా 4 ఓం. నువ్వు ఈ ఫార్ములా పెట్టి క్యాలిక్యులేట్ చేసినా 4 ఓమే వస్తుంది. ఆ ట్రిక్ యూస్ చేసిన R/2 కదా, 8/2 4 ఓమే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇట్లాగా 4 ఓం అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ సర్క్యూట్ని ఇంకొకసారి రీడ్రా చేసుకోవాలి. రీడ్రా చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ 2 రెసిస్టర్స్ మాత్రమే రిమూవ్ చేయాలమ్మా. ఎక్కడైతే మనం వాల్యూ కనుక్కున్నామో ఆ పార్ట్ వరకే రిమూవ్ చేయాలి. మిగతా ఎలిమెంట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా, ఈ 3 రెసిస్టర్స్ ఉన్నాయి కదా, ఈ 3 రెసిస్టర్స్ అవి యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసుకోవాలి. అదేనా చేసి చూద్దాం. ఏబి టెర్మినల్స్ అట్లాగే నోట్ చేసాము. 6 ఓం 6 ఓం, 8 ఓము 8 ఓము, 4 ఓంని 4 ఓంతో డ్రా చేసాం. ఇంకా ఈ 2 రెసిస్టర్స్ని ఈ 2 పాయింట్స్ మిడిల్లో ఉన్నాయి కదా, ఆ పార్ట్ వరకు రిమూవ్ చేశాను. ఆ పార్ట్కి మిడిల్లో ఒక్క రెసిస్టర్ని డ్రా చేసుకోవాలి. దానికి ఇక్కడ వస్తున్న వాల్యూ, ఆ వాల్యూని ఇక్కడ నోట్ చేయాలి, 4 ఓం. ఇప్పుడు సర్క్యూట్ అయితే ఈ విధంగా రెడ్యూస్ అయింది. ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఏవి సిరీస్ ఏవి ప్యారలల్లో ఉన్నాయో చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ పార్ట్ ఏమవుతుంది ఈ సర్క్యూట్లో, ఇదే కదా లాస్ట్ బ్రాంచ్ అంటే ఇది. మరి 4 ఓంలో ఫ్లో అయిన కరెంటే కదా ఈ 4 ఓంలో ఫ్లో అవ్వాలి. ఈ రెండిట్లో సేమ్ కరెంట్ వెళ్తుంది అంటే ఇవి రెండు సిరీస్లో ఉన్నట్టు. సిరీస్ కాబట్టి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కోసం యాడ్ చేసుకోవాలి. 4 + 4 8 ఓం అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సర్క్యూట్లో ఏం చేయాలి అంటే చూడండి, ఈ సర్క్యూట్లో ఇప్పుడు ఈ 2 రెసిస్టర్స్ని రిమూవ్ చేస్తున్నానమ్మా. ఈ 2 రెసిస్టర్స్ రిమూవ్ చేసి ఎక్కడున్నది అసలు ఈ బ్రాంచు, ఈ పాయింట్కి మిడిల్లో కదా ఉంది. ఈ పాయింట్కి మిడిల్లో ఉంది కాబట్టి ఈ 2 పాయింట్స్కి మిడిల్లోనే ఒక్క రెసిస్టర్ని డ్రా చేస్తాము. దానికి ఇక్కడ వచ్చిన 8 ఓంని నోట్ చేయాలి. మిగతా ఈ పార్ట్ వరకు ఉంది కదా 6, 8 వాటి రెండింటి వరకు యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేయాలి. చూద్దామా. ఏ బి టెర్మినల్స్ పెట్టేశాము, 6 ఓం పెట్టాము, 8 ఓం కూడా అలాగే డ్రా చేసాం. ఈ పార్ట్ వరకు రిమూవ్ చేసాము. ఈ 2 పాయింట్స్కి మిడిల్లో సింగిల్ రెసిస్టర్ డ్రా చేశాను. దానికి ఇక్కడ వచ్చిన వాల్యూ నోట్ చేశాను. ఈ విధంగా ఈ సర్క్యూట్ అనేది రెడ్యూస్ అయ్యింది. ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఏవి సిరీస్ ఏవి ప్యారలల్లో ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. చూడమ్మా, సర్క్యూట్ అయితే ఈ విధంగా రెడ్యూస్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ సర్క్యూట్కి ఎండింగ్ బ్రాంచ్ అంటే ఇదే కదా, ఈ బ్రాంచ్కి ఎలా ఉన్నట్టు అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ చూడంగానే మనకు అర్థమైపోతుంది కదా, స్టార్టింగ్ పాయింట్ ఈ బ్రాంచ్ స్టార్టింగ్ టెర్మినల్ ఇక్కడ ఉంది, ఈ బ్రాంచ్ స్టార్టింగ్ టెర్మినల్ ఇక్కడ ఉంది, దీని ఎండింగ్ ఇక్కడే ఉంది, దీని ఎండింగ్ పాయింట్ ఇక్కడే ఉంది. కాబట్టి ఇవి రెండు ఎగ్జాక్ట్గా ప్యారలల్లో ఉన్నట్టు. ఆ మాట ఇక్కడ రాస్తాం. 8 ఓం 8 ఓం ఆర్ ఇన్ ప్యారలల్, దేర్ఫోర్ R ఈక్వలెంట్ ఈక్వల్ టు 8 × 8/8 + 8 4 ఓం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే సర్క్యూట్ని మళ్ళీ ఇంకోసారి రీడ్రా చేసుకోవాలి. 6 ఓము అట్లాగే డ్రా చేయాలి. ఏబి టెర్మినల్స్ని అలాగే పెట్టేశాము. ఈ 2 రెసిస్టర్స్ వరకే రిమూవ్ చేస్తామా. రిమూవ్ చేసేసి ఆ 2 పాయింట్స్కి మిడిల్లో ఒక్క రెసిస్టర్ని డ్రా చేయాలి. ఆ రెసిస్టర్కి ఈ 4 ఓంని నోట్ చేయాలి. ఆ విధంగా సర్క్యూట్ అనేది రెడ్యూస్ అయింది. ఇప్పుడు ఫైనల్గా సర్క్యూట్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ సర్క్యూట్లో సిరీస్లో ఉన్నాయా ప్యారలల్లో ఉన్నాయా ఒకసారి చెక్ చేద్దామంటే, ఇప్పుడు ఏ టెర్మినల్ అనేది పాజిటివ్ కదా, కరెంటు ఫస్ట్ 6 ఓంకి ఫ్లో అవుతుంది. ఈ 6 ఓంలో ఫ్లో అయిన కరెంటే కదా 4 ఓంలో కూడా ఫ్లో అవ్వాలి. ఎందుకంటే ఇంకేం సర్క్యూట్ లేదు కదా స్ప్లిట్ కావడానికి. కాబట్టి ఈ రెండిట్లో సేమ్ కరెంట్ వెళ్తున్నది అంటే ఇవి రెండు సిరీస్లో ఉన్నట్టు. R ఈక్వలెంట్ ఏమవుతుందంటే 6 + 4 యాడ్ చేసుకుంటాం రెండింటిని, 10 ఓం వచ్చింది.
సో ఫైనల్గా ఏం చేయాలంటే మళ్ళీ ఈ సర్క్యూట్ని రీడ్రా చేయాలి. రీడ్రా చేసేటప్పుడు ఈ 2 రెసిస్టర్స్ని రిమూవ్ చేసేసి ఒక్క రెసిస్టర్ని డ్రా చేయాలి. దానికి 10 ఓమ్ అని ప్లేస్ చేయాలి. ఏబీ టెర్మినల్స్ అలాగే పెట్టేసాం, కానీ ఒక్క రెసిస్టర్ని డ్రా చేసామ్మా మిడిల్లో. దీనికి ఎంత వాల్యూ పెట్టాలి? 10 ఓమ్ అని నోట్ చేయాలి. ఆర్ఏబి అంటే ఏబీ టెర్మినల్స్కి అక్రాస్గా రెసిస్టెన్స్ ఎంత వచ్చింది అంటే 10 ఓమ్ వచ్చింది. వాళ్ళు అడిగింది కూడా అదే కదా ప్రాబ్లంలో, క్యాలిక్యులేట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద టెర్మినల్స్ ఏబి అన్నారు. సో ఏబీ టెర్మినల్స్కి అక్రాస్గా 10 ఓమ్ రెసిస్టెన్స్ అనేది వచ్చింది. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. దీనికి ముందున్న వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకు క్లియర్గా ఈ కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. ఇంక ఈ కాన్సెప్ట్ మీద ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు హ్యాపీగా సాల్వ్ చేసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, subscribe to my channel. Thank you for watching.